నందినిని కట్టడి చేయడానికి మీరేం చేయాలో అది చేయండి. చేస్తాను. నందిని జీవితాంతం పావులా ఉండడానికి ఏం చేయాలో అన్నీ చేస్తాను. నందినికి నాగకన్య అనే అర్హత రాకుండా ఉండడానికి ఏం చేయాలో అన్నీ చేస్తాను. ఎలాగైనా నందిని స్త్రీ రూపం దాల్చకుండా ఉండేలా చేస్తాను. నందినిని శక్తి నాగుగా పెంచాం. మనమే తనకి స్త్రీ రూపం తెప్పించాలి. తనకి ఏ అడ్డు రాకూడదు. అంతవరకు తనని కాపాడాల్సింది నీ బాధ్యత. ఇప్పుడు చెయ్యాల్సిన పనులు చేశాను. అవసరమైనప్పుడు మళ్ళీ వస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. అలాగేనమ్మా. అమ్మా, నందినికి చాముండిలాగానే మరొకరి వల్ల కూడా సమస్య ఉంది. అవును పార్వతి, నేను తనతో మనకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పేశాను. కాలచక్రాల గురించి కూడా చెప్పేశాను. ఆమె వల్ల కూడా ఏదైనా సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. ఎవరది? తన పేరు భైరవి. చెంగాలమ్మ ఉపాసకురాలని చెప్పింది. చెంగాలమ్మ ఉపాసకురాలైతే తాను నాగదేవతకు భక్తురాలే. మన దేవత భక్తురాలు కాబట్టి మనకి వ్యతిరేకంగా తను ఏమీ చెయ్యలేదు. భైరవి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నందినిని చూసుకో. సరే పార్వతి. పార్వతి, ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం. గంగా 2 రోజుల్లో కాలచక్రాలు ఇవ్వాలి అని గడువు పెట్టింది. ఇవ్వలేదంటే అరుణ్తో జరిగిందంతా చెప్పేస్తాను అని నన్ను బెదిరిస్తోంది. గంగ తొందరపడి చెప్పినట్టు చేసింది అంటే ఎన్ని సంవత్సరాలుగా మనం దాస్తూ వస్తున్న దీనికి అర్థం లేకుండా పోతుంది స్వామి.